గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మనం అందరం కూడా వినాయక చవితి రోజున ఖచ్చితంగా వాహనాలకు పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ రోజు వాహనాలకు పూజ చేయించుకోవాలన్నట్లయితే పూజారులు దొరకక కానీ, పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ పూజ చేయించుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోని మేము తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తూ చక్కగా ఈ వాహన పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరికైతే పూజారులు దొరకటం లేదో వాళ్ళు మాత్రం ఈ రకంగా వీడియో చూసి చేసుకోండి తప్ప, పూజారులు దొరికినా కూడా ఈ రకంగా చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పూజారులు లేనిదే పూజ పని చేయదు అని. కాబట్టి ఆ రకంగా ఈ పూజా కార్యక్రమాన్ని మీరు అందరూ చేసుకోండి. అయితే పూజకు కావలసినటువంటి సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో మనం ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి పూజా సామాగ్రిని నేను ముందుగా చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా పూజకు కావలసిన సామాగ్రిలో ఇలాగ పంచపాత్ర, చెంబు, ఉద్ధరణి సిద్ధం చేసుకోండి. అలాగే కొట్టడానికి ఒక కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి, లేదా రాయి అయినా పెట్టుకోవచ్చు. అలాగే టైర్లకు రాయడానికి పసుపును సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమను సిద్ధం చేసుకోండి పూజకి. అలాగే అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక 2 అగరవత్తులు సిద్ధం చేసుకోండి. అలాగే హారత కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి. ఈ రకంగా గంట కొట్టడానికి గంట సిద్ధం చేసుకోండి. అగరవత్తులు గుచ్చడానికి ఇలాంటిది ఏదైనా సిద్ధం చేసుకోండి. అలాగే పూజకి ఈ రకంగా పుష్పాలు సిద్ధం చేసుకోండి. అలాగే కారుకి పూజ అయిన తర్వాత కట్టడానికి ఈ రకంగా నిమ్మకాయలని, కుదిరితే మధ్యలో ఎండుమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు మీ ఆచారాన్ని బట్టి. ఇలా నిమ్మకాయలు గుచ్చి ఒక ఊసకి అవి కారుకి కానీ కట్టడానికి సిద్ధం చేసుకోండి. అలాగే టైర్ల కింద పెట్టడానికి ఈ రకంగా 4 నిమ్మకాయలు కూడా సిద్ధం చేసుకోండి. ఇవి సిద్ధం చేసుకుంటే మనం పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తారు. మీరందరూ చూసి ఆ రకంగా పూజ చేసుకోండి. ముందుగా వాహనాలకి బొట్లు పెట్టుకోవాలి. ముందుగా చక్రాలకి పసుపు రాసి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. గంధం రాసి కుంకుమ కూడా బొట్టు పెట్టుకోండి. ఇక్కడ రాయండి గంధాన్ని. అలాగే ఇక్కడ లోగో మీద రాయండి. ఇక్కడ నెంబర్ బోర్డు మీద రాయండి. ఇక్కడ లైట్ దగ్గర రాయండి. ఇక్కడ ఓడోమీటర్ మీద రాయండి. అలాగే వెనకాల ఈ డేంజర్ లైట్ మీద ఇక్కడ నెంబర్ దాని మీద రాయండి. రైట్. అలాగే కుంకుమ కూడా బొట్టు పెట్టండి. బొట్లు పెట్టడం పూర్తయిన తర్వాత పూజ ప్రారంభం చేసుకుందాం. మా ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు వీపనకాలకి వేసుకోండి, ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శ్యామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భవ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామతి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దుర్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరస్తు ఇందువాసరే. ఇప్పుడు మేము ఈ రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పాము. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజతో శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య యాజ్ఞిక బ్రహ్మర్షి గోత్రోద్భవతి వరలక్ష్మీనామధే యస్య సకుటుంబస్య. అలాగే మీరు కూడా మీ యొక్క గోత్రము పేరు చెప్పుకుని కుటుంబం అందరి యొక్క గోత్రాల పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి.
మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వాహన యంత్ర అధిష్టాన దేవత అనుగ్రహేణ సమస్తగండ సమస్తదోష నివారణ సిద్ధ్యర్థం అనేన వాహన యంత్రాధిష్టాన దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం వాహన దేవత పూజాం కరిష్యే. ఉంగరబేలతో నీళ్ళు పుట్టుకోండి. తదంగ ధ్యానం ఒక పుష్పం తీసుకుని నమస్కారం చేయండి. ఓం వక్ర ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజిత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం మమావహ వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమః. మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. వేసేసేయండి, ఇక్కడ పూజ చేయండి. మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి. తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపృషాణహం వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. అలాగే ఓ పుష్పం నుంచి నీళ్లు జల్లండి. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవే బహుపయే శ్రీర్మాదేవే చషతాం కాంక్షో స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవచుష్టాముదారాం త్వాం పద్మనేమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదుంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి అక్షతలు వచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయుతమాం దేవసక కీర్తిశ్చమనినాశః ప్రాతుర్భూతోస్మి లాస్టేస్మిన్ కీర్తిమృతం దదాతు మే. వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. క్షుప్పి భాషామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అబోధం సమృద్ధంచ సర్వార్ణ్యుత మే గృహాత్. వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. కంచుకార్థం అక్షతాన్ సమర్పయామి. వేసేసేయండి. ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధురాదృశాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ పయే శ్రియం. వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళీ పుష్పం తీసి నమస్కారం చేయండి. మనసః కామమాకోతిం వాచ సత్యమశేమహి పశూనాగుం రూపమన్నస్య మయశ్రీ శ్రీయతాం యజః. వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఆభరణార్థమలంకరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం దూర్వాక్షతైసేది పత్రైసేది పుష్పై పూజయామి. పత్రైనా పూజ చేయొచ్చు, పుష్పాలైనా పూజ చేయొచ్చు, లేదా కుంకుమనైనా పూజ చేయొచ్చు. చక్కగా మీరు కుంకుమను పూజ చేయండి. ఇలా 3 వేళ్లతోటి పూజ చేయండి. ఓం ఓం అనుకుంటూను. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం స్వరభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచీయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మీయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షియై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రియై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పద్మసుందరయై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖియై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాకాంతాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదరియై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇంద్రాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాద జనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః.
ఓం శ్రీయై నమః ఓం భాస్కరయ్యే నమః ఓం బెల్వనలయాయే నమః ఓం వరారోహాయే నమః ఓం యశస్విన్యే నమః ఓం వసుంధరాయే నమః ఓం ఉదారాంగాయే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమమాలిన్యే నమః ఓం ధరధాన్యకర్త్యే నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రాణ సౌమ్యాయే నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేష్మగతానందాయే నమః ఓం వరలక్ష్మ్యే నమః ఓం వసుప్రదాయే నమః ఓం శుభాయే నమః ఓం హిరణ్యప్రాకారాయే నమః ఓం సముద్రతనయాయే నమః ఓం జయాయే నమః ఓం మంగళాదేవ్యే నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః ఓం విష్ణుపత్యే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయే నమః ఓం దారిద్ర్యధ్వంసన్యే నమః ఓం నవదుర్గాయే నమః ఓం మహాకాళ్యే నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః ఓం భవస్థ దేవస్యపత్నియే నమః ఓం శర్వస్థ దేవస్యపత్నియే నమః ఓం ఈశానస్థ దేవస్యపత్నియే నమః ఓం పశుపతేర్దేవస్యపత్నియే నమః ఓం రుద్రస్థ దేవస్యపత్నియే నమః ఓం ఉగ్రస్థ దేవస్యపత్నియే నమః ఓం భీమస్థ దేవస్యపత్నియే నమః ఓం మహతో దేవస్యపత్నియే నమః వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః నానావిధ పరిమళ పత్రపుష్ప అక్షత కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. అగరవత్తులు వెలిగించండి, చూపించండి అలాగా. ఓం వనస్పత్యుర్భవైర్ధవ్యైర్ ఆపసృజంతు స్నిగ్ధానే చిక్కలేతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః ధూపమాగ్రాపయామి. అలా ఇచ్చేసేయండి. అగరత్తులు పక్కన కూర్చేసుకుని అలాగా సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సూర్యనారాయణ స్వామి దర్శయామి, సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయని కింద రాయి ఉంటే రాయి మీదైనా కొట్టచ్చు, లేదా ఇలాంటిది ఏదైనా పుచ్చుకునైనా కొట్టచ్చు. కొట్టండి, అక్కడ అలా కొట్టేనే ఉంటాయి. ఇలా పెడతాం. కొబ్బరి చెక్కలు పెట్టి వాటి మీద నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్యాపరిహిక్య పునరికాక్ష పునరికాక్ష పునరికాక్షాయ నమః వాహన యంత్రాధిష్టాన దేవతాయే నమో నమః. అవసరార్థం నారికేళాన్ని వేదయామి. 5 సార్లు చూపించండి అలాగా బండికి. ఓం ప్రథమ రూపాయ నమః ఓం ద్వితీయ రూపాయ నమః ఓం తృతీయ రూపాయ నమః ఓం చతుర్థ రూపాయ నమః ఓం పంచమ రూపాయ నమః. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి అక్షతులు పుష్పాలు తీసి నమస్కారం చేయండి. తాం ఆవహజాత వేదో లక్ష్మీమరపగామనీం యస్యాం హిరణ్యం ప్రభోతంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం వాహనయంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. తాంబూలాది సర్వోపచార పూజాన్ పరికల్పయామి. అలా వేసేసేయండి. నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. తీసుకోండి, చూపించండి, గంట కొట్టండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. వాహన యంత్రాధిష్టాన దేవతాయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళకద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుశిరషిధారయా. ఈసారి పుష్పాలు అక్షతులు పట్టుకు నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ పాశమపీతు ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వాహన యంత్రాధిష్టాన దేవతాయే నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. వేసేసేయండి అలాగా. ఈసారి అక్షతలు తీసుకుని బండి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశంభవ త్రాహి మాన్ కృపయాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష యంత్రాధిష్టాన దేవత ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి అలాగా. అలా వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాద్భ్యాం కర్ణాద్భ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. వాహన యంత్రాధిష్టాన దేవతాభ్యో నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ యంత్రాధిష్టాన దేవత. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం
సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని అలా కింద వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వాహన యంత్రాధిష్టాన దేవత సుప్రీణాతు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. వాహన యంత్రాధిష్టాన దేవత ప్రసాదం పూజ చేసినటువంటి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి. వాహన యంత్రాధిష్టాన దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా వాహన యంత్ర దేవత పూజ పూర్తయింది. ఈ పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయలు ఉంటాయి కదా, ఈ నిమ్మకాయలను తీసి బండికి ఇక్కడ కట్టేసుకోండి. బండికి అలా తగిలించేసుకోండి. ఆ తర్వాత 2 నిమ్మకాయలకి గంధం రాసి కుంకుమ ముట్టు పెట్టి అవి చక్రాల కింద పెట్టండి. నిమ్మకాయల దండి ఈ రకంగా కట్టుకున్న తర్వాత 2 నిమ్మకాయలని కుంకుమ రాసి బొట్టు పెట్టిన 2 నిమ్మకాయలని ఆ చక్రాల కింద పెట్టుకోండి. పెట్టండి, వెనకాల కూడా పెట్టండి. ఆ తర్వాత దేవుణ్ణి ఒకసారి స్మరణ చేసుకుని ఆ నిమ్మకాయలు తొక్కిస్తూ కొంచెం యాత్రకు వెళ్ళండి. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో వాళ్ళు దక్షిణ పంపించాలి అనుకున్నట్లయితే కనుక మా గూగుల్ పే నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ తోచిన దక్షిణ పంపించవచ్చు అని తెలియజేస్తూ, ఎందుకంటే దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి ఆ రకంగా మీరు దక్షిణ పంపించవచ్చు. అయితే మీరు ఇచ్చినటువంటి దక్షిణని మేము గోదానానికి కానీ, లేకపోతే గోసేవకు కానీ, లేకపోతే అన్నదానానికి కానీ, లేదా పీటల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ వాడతాము అని తెలియజేస్తూ, అలాగే ఈ యజమానురాలు వాడుతున్నట్టుగానే మీ అందరూ కూడా ఈ యొక్క ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ప్రకృతిని రక్షించడం కోసం ఈ రకంగా ఎలక్ట్రిక్ వాహనాలని వాడాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోనున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.